హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ నేను మీ కార్తికేయ మిరియాల. గాయ్స్, ఇప్పుడు నేను మీకు చూపించబోయే లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలోని ఉన్న సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు అని అంటారన్నమాట. దీన్ని కొల్లేరు సరస్సు లక్షకు పైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలకు అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడ వలస వచ్చే పక్షులలో ముఖ్యమైనవి పరజ, పురాజము, నులుగు, పిట్ట మరియు సైబీరియా నుంచి కూడా ఇక్కడకు పక్షులు వలస వస్తూ ఉంటాయి అన్నమాట. గోదావరి, కృష్ణా నదులు డెల్టా ప్రాంతాల్లో సహజ సిద్ధమైన లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ సరస్సు ఏర్పడిందనమాట. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుంచి అనేక కాలువల నీటిని చేరుస్తున్నాయి. కొల్లేరు నుంచి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటకి వెళ్తుంది. సరస్సు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతంలో చేరుతుందన్నమాట. కొల్లేటి సరస్సు 250 నుండి 340 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 మీటర్స్ నుంచి 2 మీటర్ల దాకా ఉంటుందన్నమాట. ఇక్కడ కొల్లేరు పక్షులకు సంరక్షణ కేంద్రం కూడా ఉందన్నమాట. సరస్సులోకి ప్రవాహం రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు, పోలరాజు కాలువ. వెలుపలకి ప్రవాహం ఉప్పుటేరు ద్వారా పోతుందన్నమాట. ప్రవహించే దేశాలు భారతదేశంలో ఒకదానిలోనే ప్రవహిస్తుంది. ఉపరితల వైశాల్యం 90,100 హెక్టార్లలో 2,22,600 ఎకరం 245,245 స్క్వేర్ కిలోమీటర్లలో ఈ లేక్ విస్తరించిందనమాట. సరాసరి లోతు వచ్చి 1.0 మీటరు 3 అడుగులు 3 అంగుళాలు. గరిష్ట లోతు 2 మీటర్లు 6 అంగుళాలు. ద్వీపములు కొల్లేటి కోట, హార్ట్ ఆఫ్ కొల్లేరు అన్నమాట. గొడవ కలంకంట ఏలూరు ప్రాంతాల్లో ఉంది గాయస్. మీరు కనుక ఈ సరస్సుని సందర్శించాలంటే ఇది కరెక్ట్ సీజన్ అన్నమాట. అద్భుతంగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మన ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనుకుంటా ఇక్కడ పడవ ప్రయాణం కూడా చేయొచ్చు కొల్లేరులో హ్యాపీగా. అండ్ చూస్తున్నారు కదా, ఆ పక్షులకి నివసించడానికి అద్భుతంగా ఈ కన్స్ట్రక్షన్ చేశారు గవర్నమెంట్. అండ్ గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఒక కామెంట్ ఖచ్చితంగా పెట్టండి గాయస్. కామెంట్ పెడితే నాకు వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అనమాట. దయచేసి కామెంటు, లైక్ చేయటం మర్చిపోవద్దు వీడియో చూసి. అట్లాగే నాకు కొందరు సబ్స్క్రైబర్స్కి ఇంకా తక్కువ ఉన్నారు గాయస్. అందరూ కొద్దిగా చూసిన వాళ్ళు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ కొల్లేటి సరస్సు అక్కడ మొత్తం మ్యూజియం ఉంది. ఈ పక్షుల గురించి ఏ రకాల పక్షులు వస్తున్నాయి, ఏ దేశాల నుంచి వస్తున్నాయి, సైబీరియా నుంచి కొన్ని జాతులు, ఆస్ట్రేలియా నుంచి కొన్ని రకాల జాతులు, ఇట్లాగా అక్కడ దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట. అందమైన లొకేషన్, చాలా బాగుంటుంది అనమాట. పడవ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. నేను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మీరు కనుక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆల్రెడీ తెలుసు. మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరైనా సరదాగా ఒక 2 డేస్ టూర్ కోసం అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఆ పక్కనే ద్వారకా తిరుమలని ఒక ఆల్మోస్ట్ చిన్న తిరుపతిగా పిలువబడుతూ ఉంది. వెంకటేశ్వర స్వామి
టెంపుల్ చాలా ప్రసిద్ధమైనది. అండ్ ఆంధ్ర ప్రాంత ప్రజలకు అదొక తిరుపతి, అంటే చిన్న తిరుపతిగా పిలువబడుతుంది అనమాట ద్వారకా తిరుమల. అది కూడా మీరు కవర్ చేసుకోవచ్చు 2 డేస్ జర్నీలో. ఇక కాదుకూడదు అనుకుంటే అక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళొచ్చు. రాజమండ్రిలో గోదావరి రాజమండ్రి నుంచి పడవ ప్రయాణం చేసుకోవచ్చు. ఎక్కడికంటే పాపికొండలని ఉంటుంది ఒక జర్నీ, ఒక టూరు, అది కూడా చేసుకోవచ్చు. కాకపోతే తర్వాత మారేడుమిల్లి ఉందా పక్కనే, అది చూసుకోవచ్చు. అంటే 2 రోజుల్లో ఇవన్నీ కవర్ చేయొచ్చా అంటే 2 రోజుల్లో చేయలేము. అండ్ ఇప్పుడు మీకు ఈ లేక్ చూసుకుంటే ఒక హాఫ్ డే అయిపోతుంది. అక్కడ నుంచి టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. ఒక 40-50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండొచ్చు అది. అక్కడ నుంచి ఒక 1 డేలో ఇది ఫినిష్ అవుతుంది. అక్కడ నుంచి మీరు రాజమండ్రి వెళ్ళి అక్కడ కూడా ఆ లొకేషన్, అందమైన లొకేషన్లు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ అది గైస్, ఆంధ్రప్రదేశ్ టూరిజం చాలా బ్యూటిఫుల్, అద్భుతమైన టూరిజం ఉంది. మన ప్రభుత్వాలు ఇంకా బాగా టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ అద్భుతమైన సీసూరు ఏరియాలో అంతా ఉంటుంది కదా, అది కూడా మీరు చూసుకోవచ్చు. కాకినాడ పోర్ట్లు అండ్ ఆ ఏరియా అంతా, పోర్ట్ ఏరియా అంతా చాలా అందంగా ఉంటుంది. ఉప్పాడ అని ఒక ప్రదేశం, అది కూడా ఆ సీసూరు బెల్ట్ అంతా అట్లా ఉంటుంది అనమాట. అలా కావాలంటే అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. అది కాదు, ఇక ఈ పక్షుల గురించి మనం మాట్లాడుకుంటే, అండ్ ఇవి ఆస్ట్రేలియా నుంచి వచ్చినాయి ముక్క పొడుగు పక్షులంట. అండ్ ఇంకొక రకం జాతులు కూడా ఉన్నాయి, 2-3 రకాల సైబేరియా నుంచి వస్తాయట కొన్ని. అద్భుతమైన అన్ని రకరకాల ఫిష్ దొరుకుద్దంట ఇక్కడ, చేపలు అన్నీ. అందుకనే వాటి కోసం వస్తాయి ఇవి. ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి సంతానోత్పత్తిని చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఆ పిల్లలతో పాటు మళ్ళీ వాళ్ళ దేశానికి ఎగిరిపోతాయి అన్నమాట. చాలా బాగుంది కదా. ఒక పిల్లల్ని కంటం కోసం ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఇది మళ్ళీ దారి మర్చిపోకుండా వచ్చిన దారిలోనే మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఎక్కడ మేత దొరికితే అక్కడ స్టే చేసి హ్యాపీగా బతకొచ్చు కదా. అవి ఎందుకు వాళ్ళ దేశం మళ్ళీ వెళ్ళటం అంటే వీసా, పాస్పోర్ట్లు అండ్ ఫ్లైట్ టికెట్లు కాబట్టి అవి తిరుగుతాయి అనుకుంటలే. కానీ చాలా ఇట్లా వేల లక్షల అట్లా చూస్తే కన్నుల పండగగా ఉంటుంది అనమాట. అండ్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మీరు కూడా సందర్శించండి గాయస్. అండ్ ఐ థింక్ యూట్యూబ్లో ఇంతవరకు ఈ కొల్లేరు సరస్సు గురించి వీడియోలు ఏమి లేవనుకుంటున్నా, మందే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను. దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి గాయస్. వీడియో వాడరా ఎన్నిసార్లు అడుక్కుంటున్నాడని అనుకోవద్దు గాయస్, ఎందుకంటే మీరు వీడియోలు సబ్స్క్రైబర్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచి వీడియోలు చేయొచ్చు, బ్యూటిఫుల్ వీడియోస్ చేయొచ్చు, ఫారిన్ కంట్రీస్ వీడియోస్ చేయొచ్చు. సో అందుకోసం అనమాట నేను మిమ్మల్ని అడిగేది, దయచేసి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి, ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి గాయస్. దిస్ ఈజ్ ఎ రిక్వెస్ట్. వీడియోని చివరి వరకు ఇప్పటిదాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ సపోర్ట్ us అండ్ ఫర్ మోర్ వీడియోస్, బ్యూటిఫుల్ వీడియోస్ అండ్ మంచి అద్భుతమైన హిడెన్ ప్లేసెస్లో కూడా ఉన్న అద్భుతమైన ప్రకృతి అందాలను నేను తీసుకొచ్చి మీకు చూపిస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి గాయస్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్స్ ఉంటాయి ఈ వీడియోల కింద. దయచేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ గైస్. అది గైస్, సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి
మీ ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి షేర్ చేయండి గాయస్. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా. ఈ యూట్యూబ్స్ వల్ల మనం చూడలేని ప్రదేశాలు కూడా అందరం చూడలేని ప్రదేశాలను మనకు చూపిస్తున్నాం కాబట్టి ఇది కూడా మనకు ఒక రకంగా మంచిదే కదా. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.